అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆ కొడుక్కి తన తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. వారిని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేడు. కొడుకంటే కూడా తల్లి కంటే తండ్రికే కాస్త ఎక్కువ ప్రేమ. అతన్ని చూడకుండా బతకలేడు. అలాంటిది కొడుకు నేను విదేశాలకు వెళ్ళను అని పేచీ పెట్టినా ఆ తండ్రి వినిపించుకోకుండా బలవంతంగా కొడుకుని విదేశాలకు పంపించాడు. ఎందుకు అతను అలా చేశాడు? కొడుకుని అక్కడికి పంపించిన తర్వాత ఇక్కడ ఎందుకు బాధపడుకుంటూ కూర్చున్నాడు అనేది ఈ కథలో మనం విందామండి. కథ పేరు పరిష్వంగం. రచించిన వారు చాగంటి ప్రసాద్ గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. తొలకరి జల్లులు పడి నేలంతా చిత్తడి చిత్తడిగా తయారైంది. వానతో పాటుగా వచ్చిన చిరుగాలికి పారుజాతం పువ్వులు నేల మీద తివాచీ పరిచాయి. అరుగు మీద పడక కుర్చీలో కూర్చున్న రాఘవకి వాటిని చూడగానే కొడుకు సాకేత్ గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు తన చిట్టి చిట్టి చేతులతో ఆ పువ్వులను ఏరి చిన్ని కృష్ణుడి విగ్రహం ముందు పోసేవాడు. బుద్ధిగా చేతులు కట్టుకొని చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు. వాడి చిన్నతనం కళ్ళకి కట్టినట్టుగా, ఈ మధ్య జరిగినట్టుగా అనిపిస్తుంది అతనికి. అప్పుడే వాడు పెద్దవాడైపోయాడా, లేక తనకి ముసలితనం ముందే వచ్చేసిందా అంటూ ఆలోచిస్తుండగానే, ఏం చేస్తున్నారండిక్కడ? అబ్బాయి లైన్లో ఉన్నాడు అంటూ భార్య సునంద. సాకేత్ ఫోన్ అనగానే గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. ఫోన్ చెవులకి గట్టిగా అదిమిపెట్టి, హలో నాన్న, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు నాన్న? అమ్మ చెప్తోంది బెంగ పెట్టుకున్నారని అంటూ అడుగుతున్న కొడుకు ప్రశ్నలకి, అబ్బే అదేం లేదురా, ఏదో పరధ్యానం అంతే, నువ్వు జాగ్రత్త. ఇంకా ఏంటి సంగతులు అనేసరికి, ఏముంటాయి నాన్న, వచ్చి కొన్ని రోజులే కదా అయ్యింది, ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను, మీరిద్దరూ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు. అయ్యిందా ఫోను? ఏముంటాయి రోజు సంగతులు. ఒక్కరోజు ఫోన్ రాకపోతే కంగారు పడిపోతారు. రోజు రోజుకి చంటి పిల్లాడైపోతున్నారు మీరు. వాణ్ణి కాస్త స్థిమితంగా ఉండనివ్వండి. అమెరికా మొన్ననేగా వెళ్ళాడు, చదువులో బిజీగా ఉంటాడు అంటున్న భార్య మాటలకి, సర్లే నాకు తెలుసులే అని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు భర్త. అల్మారాలో ఉన్న కార్వాన్ రేడియో ఆన్ చేశాడు. కార్వాన్ రేడియోలో రాఘవకి ఇష్టమైన హిందీ పాత పాటలు వింటూ మైమర్చిపోయాడు. భోజనానికి రండి అంటూ రాఘవ గది తలుపు తట్టింది సునంద. డైనింగ్ టేబుల్ మీద కంచంలో గోంగూర పులుసు గుమగుమలు ఆస్వాదిస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. సాకేత్కి ఈ పులుసంటే ఎంత ఇష్టమో కదా. నువ్వు నెయ్యి వేసి కలిపి పెడితే కడుపు నిండా ఈ ఒక్క ఐటెం మాత్రం 2 సార్లు తినేవాడు అంటూ గొంతు జీరబోయి దగ్గొచ్చింది అతనికి. సునంద మంచినీళ్ళిచ్చి తల మీద కొట్టి, కాసేపైనా మాట్లాడకుండా అన్నం తినలేరా అంది. అదేం లేదు గాని సాకేత్ తలుచుకుంటున్నట్టున్నాడు అన్నాడాయన. అంత బెంగ పెట్టుకునే బదులు వాడిని అమెరికాకి ఎందుకు పంపించారండి అంటే, నీకు తెలీదులే అంటూ చెయ్యి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయాడతను. వింతగా చూసింది సునంద. ఓ రోజు, వద్దు నాన్నోయ్, నాకు చదువు వద్దు అంటూ సాకేత్ కళ్ళు ఒబ్బిపోయేలా అక్షరాభ్యాసం చేస్తున్నంతసేపు ఏడ్చాడు. సునంద కూడా వాణ్ణి పట్టుకోలేకపోయింది. నేల మీద పడి దొర్లేశాడు. బడికి వెళ్ళనని పేచీ పెడితే తనని ఎత్తుకొని క్లాసులో దింపడం ఇంకా గుర్తు. అలా దొర్లేసి ఏడ్చిన సాకేత్ చదువులో ఎప్పుడు చూసినా స్కూల్ ఫస్టే. వాడికి చెస్ నేర్పించి ఇంటికి వచ్చాక కాసేపు వాడితో ఆడుకునేవాడు తండ్రి. కొత్త పుస్తకాలకు అట్టాలు వేసి వాటి మీద లేబుల్స్ అంటించి వాడి పేరు 4th క్లాస్ సెక్షన్ ఏ అని రాస్తే వాడు తెగ సంబరపడిపోయేవాడు. క్లాసుకి వాడిలో చదువు మీద శ్రద్ధ పెరిగేది. ఎప్పుడు ఎదురు చెప్పేవాడే కాదు. చాలా సాత్వికంగా ఉండేవాడు. ఏంటండి
అస్తమానం ఆ చదువు, మీ ఇద్దరి ఆటలు తప్ప వాడికి బయటి ప్రపంచం గురించి తెలియకుండా పెంచుతున్నారండి అని సునంద ఎప్పుడూ పోట్లాడేది. అవును, వాడే నా ప్రపంచం, వాడితోటే ప్రపంచం, వాడికి కూడా నాన్నే ప్రపంచం అంటూ అలా వాడి చదువులో ఉన్నన్ని రోజులన్నీ వాడే సర్వస్వమని గడిపిన రోజులవి. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఇక బయటికి ఎక్కడికి వెళ్ళాలనిపించేదే కాదు. ఆఫీస్ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయటమే మానేశాడు. కొడుకు ప్రేమ పాశం తండ్రిని అంతలా చుట్టేస్తుందా అనిపించేది. చూస్తుండగానే కాలం వేగంగా పరిగెత్తింది. ఐఐటీలో సీటు వచ్చి సాకేత్ ముంబై వెళ్ళినప్పుడు వాడికి జాగ్రత్తలు చెప్తూ ఉంటే వాడిప్పుడు చిన్నపిల్లాడు కాదు అని సునంద నవ్వేది. వాడు తనని వదిలి వెళ్తుంటే భార్యకు తెలియకుండా చాటుగా ఏడ్చేవాడు. సాకేత్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాక చాలా ఖాళీ అయిపోయాడు. ఎప్పుడూ ఏదో ఒక వెలితిగా ఉండేవాడు. ఇప్పుడు వాడి ఆలోచనలతోనే మరింత బిజీ అయిపోయాడు. హాయ్ సాకేత్, హౌ డు యు డూ అంటూ సాకేత్ భుజం మీద చెయ్యి వేసింది భూమిజ. ఇద్దరు ఐఐటి క్లాస్మేట్స్, ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామనే భూమిజ ప్రపోజల్కి సాకేత్ ముందు ఒప్పుకోలేదు. ఇప్పటికే నాన్నని వదిలేసి 4 ఏళ్లున్నాను, నా వల్ల కాదిక, ఆయన్ని చూడకుండా నేను ఉండలేను అన్నాడు సాకేత్. అమ్మ కూచీలను చూశాం కానీ నాన్న కూచీలు కూడా ఉంటారా అందావిడ. నీకు తెలియదు భూమి, నాన్న నా కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. నన్ను వేకువనే లేపి ఐఐటి కోచింగ్ క్లాసులకి దింపి అక్కడే చెట్టు కింద కునుకుపాట్లు పడుతూ కూర్చునేవాడు. అక్కడ్నుంచి మళ్ళీ ఇంటర్ క్లాసులకి దింపేవాడు. నేను చదువుతున్న రోజుల్లో నేనే సర్వస్వమని మా నాన్న గడిపిన రోజులవి. ఒకరోజు నేను వానలో తడవటంతో బాగా జ్వరం వచ్చింది. అమ్మ నాన్న బాగా కంగారు పడిపోయారు. నాన్నైతే ఆఫీస్కి సెలవు పెట్టేసి మరీ నన్ను వదల్లేదనుకో. భోజనం సరిగ్గా తినకపోవటం చూసి, మీరే అంత కంగారు పడిపోతే పిల్లాడు ఇంకా బెంగపడిపోతారు కదండి, ధైర్యంగా ఉండండి అని అమ్మ సర్ది చెప్పేది. నేను జ్వరం తగ్గి లేచి ఉత్సాహంగా ఉన్నప్పుడే నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. నా ప్రతి పరీక్షల టైంలో తనే పరీక్షలు రాస్తున్నంతగా కంగారు పడిపోయేవాడు. కానీ అది పైకి తెలియకుండా నాకు మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పేవాడు నాన్న. పరీక్షలు జరుగుతున్నంతకాలం ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని నాతో సమానంగా మేల్కొని ఉండి నాకు నిద్ర రాకుండా టీ కలిపి ఇచ్చేవాడు. కానీ నా మనసు నాన్నకి ఎలా తెలిసిందో ఏమో మరి. ఏరా, అమెరికాకి వెళ్తావా, ఎంఎస్ చేస్తావా అని అడిగాడు. క్యాంపస్లో ఎలాగూ మంచి జాబే వచ్చిందిగా, నేను ఎక్కడికి వెళ్ళను అన్నాను. పర్లేదురా, అప్పుడే ఉద్యోగం ఎందుకులే, చక్కగా ఎంఎస్ చెయ్యి అని దగ్గరుండి పంపటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వాడు ముంబై వెళ్తేనే బెంగ పెట్టుకున్నారు, అమెరికా అవసరమంటారా, వాణ్ణి వదిలి మీరుండగలరా అంది అమ్మ. దీంట్లో నువ్వు జోక్యం చేసుకోక అని అమ్మని కసిరాడు. ఈ దూరం మానసికంగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది అన్నాడు సాకేత్. డోంట్ థింక్ టూ మచ్ సాకేత్, నువ్వు నీ కెరీర్ సంగతి చూసుకో. నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేసిన వెంటనే పెద్ద జాబ్ గ్యారంటీగా వస్తుంది. నువ్వు నేను కలిసి మనం కన్న కలల్ని నెరవేర్చుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో సీట్ రావటమే చాలా లక్ అని నెమ్మదిగా తన చేత్తో అతని చేతిని కదిపింది. మిట్ట మధ్యాహ్నం భోజనాలయ్యాక కునుకు తీయటం సునందకి అలవాటు. టీవీ చూస్తూ నిద్రలోకి జారిపోయింది. ఏదో చప్పుడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆ శబ్దం పడక గదిలో నుంచి వినపడుతోంది. వెళ్ళి చూస్తే రాఘవ గది కబోర్డ్స్ పైన ఉన్న చిన్న అటక మీది నుంచి అట్టపెట్టె దింపి అందులో నుంచి ఒక్కో వస్తువు బల్ల మీద పేరుస్తున్నాడు. ఎందుకు దింపారండి ఇవన్నీ అంటున్న భార్య మాటలకి ఒక్కో వస్తువు తీసి బల్ల మీద పేరుస్తూ, చూసావా సుందు, ఇది సాకేత్ 5వ తరగతిలో ఉండగా వాడికి డిబేట్ కాంటెస్టులో ఫస్ట్ వస్తే ఇచ్చిన బుక్. ఈ చిన్న గ్లోబేమో 7th క్లాస్లో ఉండగా స్కూల్ ఫస్ట్ వస్తే బహుమతిగా వచ్చింది. మరి ఇదేమో 10thలో జిల్లా ఫస్ట్ వస్తే ఇచ్చిన గోల్డ్ మెడల్. అన్నింటిలో వాడే ఫస్ట్ అంటూ చిన్న పిల్లాడిలా గుండెలకు హత్తుకొని ఆనందపడిపోయాడు భర్త.
వాడు ఆణిముత్యమండి. మీరు చెప్పినట్టుగా విని బుద్ధిగా ఉండి ఒక మంచి వ్యక్తిలా మారాడు. గొప్పగా చదువుకున్నాడు అంది సునంద. కానీ వాడి బాల్యాన్ని నేను పాడు చేశానేమోనని, బాల్యపు మధుర స్మృతులు లేకుండా పెంచానేమోనని అపరాధ భావం నా గుండెల్ని పిండేస్తోంది సునంద అంటూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి. ఏంటండి ఇది, ఊరుకోండి. ఏ రోజు తనకి కలిగిన బాధని నా దగ్గర చెప్పలేదండి. ఒకసారి స్కూల్ వాళ్ళు ఏదో టూర్ వేశారు. మీరు వాణ్ణి వదలలేక పంపలేదు. వాడు కాస్త డల్ అవ్వటం నేను గమనించి నాన్నతో గట్టిగా దెబ్బలాడదామా అంటే వద్దని నన్ను ఆపాడు. పైగా నాన్న నా మంచి గురించే కదమ్మా ఆలోచిస్తున్నారు అని వారించాడు. అలాంటి బంగారు తండ్రండి సాకేత్. లేవండి, టీ తాగుదురు. ఊరికే మనసు పాడు చేసుకోకండి అంది సునంద. పరీక్షలయ్యాక సాకేత్ వస్తానని ఫోన్ చేశాడు. కాలం చాలా మందకొడిగా కదులుతోంది అని అనిపించింది రాఘవకి. యూనివర్సిటీలో ఇంకా ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయని భూమిజ జ్ఞాపకం చేసింది. అవన్నీ పూర్తి చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఊరు వెళ్లే రోజు దగ్గర పడే కొలది సాకేత్కి ఉత్కంఠగా ఉంది. టైం ఉంది కదా అని షాపింగ్కి వెళ్ళాడు. తల్లికి ఉపయోగపడేవి కొన్ని వస్తువులు కొన్నాడు. నాన్నకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఏంటి సాకేత్, ఇంతకాలం నాన్న అంటే నాకు అంత ప్రేమ ఇంత ప్రేమ అని గొప్పలు కొడుతున్నావు కదా, ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా నీకు తెలీదా అని ఏడిపించింది భూమిజ. అంకుల్ హ్యాబీస్ చెప్పు అంటూ అడిగింది. నాన్నకి పాత హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు. తాను కూడా వెతకడం ప్రారంభించింది. సాకేత్ షాప్ అంతా వెతికి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి భూమిజకి చూపించాడు. అంకుల్ అభిరుచికి తగ్గట్టుగా ఉంది ఈ గిఫ్ట్ అని మెచ్చుకొని చేతిని సున్నితంగా నొక్కింది భూమిజ. సాకేత్ బ్యాగులో దాన్ని అపురూపంగా పెట్టుకున్నాడు. భూమిజ కూడా ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. సాకేత్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వక్కడికి వెళ్ళాక నేను గుర్తుంటానా, గుర్తుపెట్టుకుంటావా నన్ను అంటూ అడిగింది. చా, అలా అంటావేమిటి భూమి? ఐ నెవర్ ఫర్గెట్ యూ బికాస్ ఐ లవ్ యూ అని భూమిజ చెయ్యి వేళ్ళని తన చేతి వేళ్లతో కలిపి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతని వేడి ఊపిరి తాకగానే ఎంతో ఆనందానికి లోనయింది భూమిజ. ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. సాకేత్ని వదలలేక వదులుతూ రోజూ మెసేజెస్ చేస్తూ ఉండాలి అంది. అలాగే అంటూ నవ్వుతూ బాయ్ చెప్పాడు సాకేత్. సాకేత్ వస్తున్నాడని తెలిసిన దగ్గర్నుంచి రాఘవ హడావిడి అంతా ఇంతా కాదు. వాడికి అదిష్టం ఇదిష్టమని సునందని కదలనీయకుండా పిండి వంటలు చేయిస్తూనే ఉన్నాడు. మూలన పడున్న చెస్ బోర్డుని శుభ్రం చేసి హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టి ఉంచాడు. వాడు అమెరికా నుంచి వస్తున్నాడని, వేడిని తట్టుకోలేడని గదిలో ఏసీ పెట్టించాడు. తెల్లవారింది. అప్పుడే లేచిన సూర్యుడు ఆ ఇంటిని కొబ్బరి ఆకుల్లో నుంచి సన్నగా పలకరిస్తున్నాడు. చల్లని చిరుగాలి తాకిడికి పారుజాత చెట్టు నుండి జలజలా రాలిన పువ్వులు నేల ఖాళీ లేకుండా నిండిపోయి మెత్తని తివాచీలా పరిచాయి. అరుగు మీద పడక కుర్చీలో కూర్చున్నాడు రాఘవ. వీధిలో ఏ కారు శబ్దం విన్నా సాకేత్ ఎక్కిన కారే అనుకొని ఉలిక్కి పడుతున్నాడు. సునంద సాకేత్ గది నీటుగా సర్ది పెడదామని వెళ్ళింది. గదంతా నీటిగా సర్ది ఉండటాన్ని చూసి, ఓహో, ఈయన ఎప్పుడో సర్దేశారన్నమాట, నాకెందుకిస్తారు ఇంత ఛాన్సు అని నవ్వుకొని బయటికి వచ్చి అరుగు మీద నిలబడింది. కారు ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని వస్తుంటే చేష్టలుడిగిన రాఘవ సాకేత్ని నిలువెల్లా చూసుకుంటూ కళ్ళతో తడుముతూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు పారుజాత పుష్పాల్లా జలజలా రాలిపోతున్నాయి. అలా నిలబడిపోయారేంటండి? వాడి చేతుల్లో నుంచి బ్యాగు తీసుకోవాలి అన్న ధ్యాస కూడా లేకపోయిందా అంటూ సునంద సాకేత్ చేతిలో నుంచి బ్యాగు తీసుకుని, ఎలా ఉన్నావు నాన్న అని అతన్ని హత్తుకుంది. బాగానే ఉన్నానమ్మా. నాన్న, మీరెలా ఉన్నారు అని ఇద్దరి కాళ్ళకు నమస్కరించాడు కొడుకు. రాఘవ కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఈలోగా సాకేత్ ఫోన్లో భూమిజ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ మై డియర్ అంటూ. రీచ్డ్ సేఫ్లీ అని రిప్లై పెట్టాడు.
సాకేత్ వచ్చి ఒక వారమవుతోంది. ఇలా హాల్లో ముగ్గురం కూర్చొని ఎన్ని రోజులైందో కదా అని సునంద సంబరపడిపోతుంటే రాఘవ మాట్లాడలేదు. సాకేత్ తల్లితో పాటు ఉయ్యాల ఊగుతూ మినపసున్నుండలు, జంతికలు ఇష్టంగా తింటున్నాడు. అమెరికా విశేషాలన్నీ కూడా తల్లికి పూసగుచ్చినట్టుగా చెప్తున్నాడు. సునంద కొడుకు చెప్పే విషయాలన్నీ ఆనందంగా వింటోంది. కాని రాఘవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాకేత్ తమతో ఉన్నా అతనికి విచిత్రంగా ఆనందంతో పాటు బెంగ కూడా వచ్చేసింది. ఏదో వర్ణించలేని అనుభవం జీవితంలో మొదటిసారి అతన్ని కుదిపేసింది. వాడు ఎంతో కాలం ఇక్కడ ఉండడని, తిరిగి వెళ్ళిపోతాడు అని ఈ గుండె ఆరాటపడుతోందా అని అతను అనుకుంటుండగానే అతనికేసి ఒకసారి చూసి, వచ్చేదాకా గోల పెట్టారు, ఇప్పుడేమో అలా బెల్లం కొట్టిన రాయిలా పడుకున్నారేంటండి? ఒక్క మాట లేదు, ఒక మంతీ లేదు. వాడు మీకిచ్చిన ఆ గ్రామ్ఫోన్ సెట్టు కూడా చూడకుండానే లోపల పెట్టేశారు అని గట్టిగా అంది భార్య. అబ్బే ఏమీ లేదు, చూస్తాన్లే అని. బావుందిరా నీ గిఫ్టు అని చిన్నగా నవ్వాడు. ఆ గిఫ్టుని చూసి ఎంతో సంబరంగా హడావిడి చేస్తాడనుకున్న సాకేత్ అలా చిన్నగా అనేసి ఊరుకునేసరికి చిన్నబుచ్చుకున్నాడు. అది బయటకు తెలియనివ్వకుండా గదిలో ఒక మూలన ఉన్న టేబుల్ మీద గ్రామ్ఫోన్ రికార్డుని సెట్ చేసి ఆన్ చేసి పెట్టాడు. అందులో నుంచి రాఘవకి బాగా ఇష్టమైన హిందీ పాటలు గాలిలో విహారం చేస్తున్నాయి. ఆ పాటలు అతనికి మరింత దిగులును పెంచేశాయి. ఇక వినటం ఇష్టం లేక, నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి పరిస్థితిని గమనించి తల్లితో, నేనిక యుఎస్కి వెళ్ళనమ్మా, ఇక్కడే ఏదో ఒక జాబుని చూసుకుంటాను. నాన్న చాలా కుంగిపోయినట్టున్నారు. మునుపటి హుషారు లేదు. నాకెందుకో భయం వేస్తోంది. నేను వెళ్ళను అని ఎంత పేచీ పెట్టినా నన్ను బలవంతాన అమెరికాకి పంపించారు. నేను లేకుండా నాన్న అస్సలు ఉండలేరమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు కొడుకు. పర్వాలేదు నాన్న, కాసేపు బెంగ, కాసేపు హుషారు. ఆయనకిది అలవాటే. నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అని సర్ది చెప్పింది తల్లి. ఏమిట్రా సాకేత్, అమెరికా వెళ్ళవా? చదివించిన చదువు అంతా వృధాయేనా? అదేం కుదరదు, వెళ్లాల్సిందే అని వాళ్ళ సంభాషణ వింటున్న రాఘవ ఒక్కసారిగా గదిలో నుంచి బయటికి వస్తూ గట్టిగా అన్నాడు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి నేను వెళ్ళను నాన్నా అంటూ నసుగుతూ ఉంటే, నాకేంరా, ఉక్కు పిడిలా ఉన్నాను. రాత్రి నిద్రలేక కాస్త బడలిక అంతే. నా గురించి అమ్మ గురించి ఆలోచించక ఆనందంగా ఉండి నీ చదువు, నీ ఉద్యోగాన్ని చూసుకో అని గబగబా అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు రాఘవ. సాకేత్ వెళ్లే రోజు రానే వచ్చింది. వెళ్ళొస్తాను నాన్నా అని తండ్రి దగ్గరకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఒక్క క్షణం రాఘవ తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కాసేపు అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ ఉండిపోయాడు. అలాగే కాలం స్తంభించిపోతే బాగుండు అని ఇద్దరూ అనుకున్నారు ఒకేసారి. వర్జం వచ్చేస్తుందండి, బయలుదేరండి అంటూ సునంద తొందర పెట్టింది. తల్లిని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని తండ్రి కళ్ళల్లోకి చూడలేక అలాగే చూస్తూ కారు ఎక్కేశాడు సాకేత్. సాకేత్ వెళ్ళిపోయాక ఇల్లంతా చిన్నబోయింది కదండి అంటూ సునంద ఒక 10 సార్లైనా అంది. రాఘవ నుంచి ప్రతిస్పందన లేనేలేదు. ఈయన ఎలా ఉంటున్నారో ఏంటో మరి, నాకే ఇలా ఉంటే ఆయనకెలా అనిపిస్తుందో ఏంటో అంటూ ఒకసారి కదపాలి అనుకుంది భర్తని. నాకు తెలియక అడుగుతాను, వాడిక్కడ ఉండిపోతాను నాన్నా అని అంతలా మాట్లాడుతుంటే ఎందుకండి వాడిని అమెరికా పంపారు అంటూ సందేహంగా అడిగింది. నీకు అర్థం కాదులేవే అంటూ గట్టిగా పూర్వంలాగే సునంద మాటను తోసేశాడు. సునంద ముఖం మార్చుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. సునందకి కోపం వచ్చిందని తెలిసి, ఆమె బాధ కూడా కరెక్టేగా, ఒక్కగానొక్క కొడుకు దగ్గర ఉండాలని, వాడి ప్రేమ పొందాలని ఆమెకు మాత్రం ఉండదా అనిపించింది అతనికి. వంటింట్లోకి వెళ్ళి ఆమె మీద చేతులు వేసి అనునయంగా, ఓసే పిచ్చిదానా, నా మాట విను. వాడికంటూ ఒక సహవాసి దొరికిందే. ఆ అమ్మాయి కూడా వీడిని వదిలిపెట్టి ఉండలేదని నేను గ్రహించాను. వాడి ఐఐటి క్లాస్మేట్ ఆ అమ్మాయి.
నేను వాడి క్యాంపస్కి వెళ్ళినప్పుడే గ్రహించాను. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే వాడి కళ్ళల్లో మెరుపు. అందుకే అమెరికాకి పంపించాను. ఆ పిల్ల పేరు భూమిజ. ఎల్లప్పుడూ వాణ్ణి నేను పట్టుకొని కూర్చుంటే వాడి జీవితమంతా నేనే ఉంటాను. మనమా రెక్కలుడిగిన పక్షులం. వాడేమో కొత్త రెక్కలొచ్చి ఆకాశమే హద్దుగా ఎగరవలసినవాడు, ఎదగవలసినవాడు. వీడితో పాటు అంత మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించిందంటే ఆ పిల్ల కూడా చదువులో చాలా తెలివైంది. వాడిని జాగ్రత్తగా చూసుకుంటుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. వాడి మీద నా మితిమీరిన ప్రేమ వాడి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదు. అందుకనే తప్పుకున్నాను. దానికోసమే నాలో ఉన్న వాడి గురించి అర్థం చేసుకోవటానికి నాకు ఎన్ని రోజులు పట్టింది. నన్ను నేను మార్చుకునే సమయం వచ్చింది అంటూ తెరిపిన పడ్డ మనసుతో అన్నాడు రాఘవ. ఓహో, అందుకేనా అస్తమాను నాకు ఏమీ తెలియదు, అర్థమవ్వదు అనేవారు. అసలు మీకెలా తెలిసిందండి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంటూ అడిగింది. అనుక్షణం వాడి గురించి ఆలోచించే నాకు వాడికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలీదా? వాడు అక్కడ ఉద్యోగంలో చేరాక త్వరలో మనకి ఈ విషయం చెప్తాడు. నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మన దగ్గర ఉన్నా మన మీద ప్రేమతో ఆ అమ్మాయిని వదులుకుంటాడే తప్ప ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోదామని మాత్రం అనుకోడు. కానీ ఇక్కడ ఉన్న ఆ అమ్మాయి కోసమే తపిస్తూ ఉంటాడు. వాడు బాధగా ఉంటే మనం ఉండగలమా? అందుకనే పంపించేశాను అంటూ గట్టిగా నిట్టూర్చాడతను. సరే పంపించారు, మరి వాడు దగ్గర లేకుండా మీరుండగలరా అంటూ అడిగింది సునంద. వాడు తిరిగి వెడుతూ నాకు అత్యంత విలువైన కానుకనిచ్చాడు, అది చాలు జీవితాంతం బ్రతకడానికి అని చేతులు గుండెల మీద వేసుకొని పుత్రగాఢ పరిష్వంగ అనుభూతిని మళ్ళీ తలుచుకున్నాడు రాఘవ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కొడుకు మనసును తెలుసుకొని ఆ కొడుకు సంతోషం కోసం కొడుకునే త్యాగం చేసిన ఓ తండ్రి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన చాగంటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.